వెల్కమ్ టు PM7 మీడియా. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కనుంది. నటుడిగా సినిమా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలకు ప్రతీకగా ఇప్పటికే పద్మవిభూషణ్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు చిరంజీవి. ఇప్పుడు లేటెస్ట్గా అంతర్జాతీయంగా మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు మెగాస్టార్. నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఓ సినిమాలోని డైలాగ్ అచ్చు సరిపోయింది మెగాస్టార్కి. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి హౌస్ ఆఫ్ కామన్స్ UK పార్లమెంట్లో గౌరవ సత్కారం జరగనుంది. 4.5 దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను UKకు చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నావేందు మిశ్రా చిరంజీవిని సన్మానించనున్నారు. మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా మరియు ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది UKలో ఓ ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా అందజేస్తుంది. దీనిని చిరంజీవి అందుకోనుండటం మరో విశేషం. ఇది మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో కలికితిరాయిగా నిలుస్తుంది. UKకి చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ కలిసి అంతర్జాతీయ వేదికపై చిరంజీవిని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వటం అనేది ప్రత్యేకమైన సందర్భం. అందుకే నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఓ సినిమాలోని డైలాగ్ అచ్చు మెగాస్టార్కి సరిపోయిందంటున్నారు ఆయన ఫ్యాన్స్.